ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్గా తయారు చేసిన వెజ్ శాండ్విచ్. దానికి కావాల్సిన చాప్ చేసిన వెజిటేబుల్స్ అండ్ బ్రెడ్. దాంట్లో చాప్ చేసిన వెజిటేబుల్లో సాల్ట్ అండ్ పెప్పర్ మిక్స్ చేయండి, బటర్ అండ్ చీజ్. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్యాన్ పైన బటర్ని స్ప్రెడ్ చేసి, మన ఇండియన్స్ వంటగదిలో ఇలాగే ఉంటాయి, ప్లీజ్ చూసి ఏదో ఒకటి అనకండి, ఎందుకంటే తప్పదు, మార్నింగ్ కదా, పిల్లలు స్కూల్ టైం అనమాట. ఆ వీడియోలో చూపిస్తున్న విధంగా అలా బ్రెడ్స్ని వేసి ఆ తరువాత వన్ సైడ్ కాల్చండి. టోస్ట్ చేసిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసి దానిపైన చీజ్ వేసి చాప్ చేసినటువంటి వెజిటేబుల్ని స్ప్రెడ్ చేయండి. వన్ సైడ్ టోస్ట్ చేసినటువంటి బ్రెడ్ని దానిపైన వేసి దానిపైన ఏదైనా ప్లేట్ కానీ అలా ఉంచండి. అప్పుడు చీజ్ అనేది మెల్ట్ అయ్యిద్ది, అంటే కొంచెం హీట్కి